ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే గత 20 రోజులుగా భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్షా పత్రం లీకేజ్ అయింది. ఈరోజు విద్యార్థులు నష్టపోయారు. దాదాపు 20 మందికి పైగా విద్యార్థులు ప్రాణ త్యాగాలు ఈరోజు ప్రాణాలు విడిచిపెట్టారు నీటి పరీక్షల్లో అవకతవకలు జరగడం వల్ల అని సోనం వాంగ్చుక్ గారు, ప్రముఖ పర్యావరణవేత్త విద్యావేత్త అయినటువంటి సోనం వాంగ్చుక్ గారు ఈ దేశమే గర్వపడాల్సినటువంటి వ్యక్తి. ఏదైతే ఈరోజు ఆయన ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈ రోజుకి 21 రోజు అయింది. ఏదైతే ఆయన డిమాండ్ చేసింది కేవలం ఈరోజు నీట్ పరీక్ష కాదు, ఎన్టీఏ సంస్థ ఏదైతే ఉందో ఈ యొక్క సంస్థలో జరిగేటువంటి అన్ని ప్రవేశక ప్రశ్న పత్రాలు లీకేజ్ అవుతూ ఉన్నాయి. దీన్ని అందరూ కూడా ఖండించాలా. దీనికి ఏదైతే ఈరోజు నీటి పరీక్షా పత్రం లీకేజీ అవడంతో 20 మందికి పైగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని మరణించినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ విధానాలు పునరుద్ధీకరణ కాకూడదని ఆయన ఆమరణ నిరాహార దీక్షకు ఈరోజు పూనుకున్నారు. ఆయన డిమాండ్ చేసేది ఏంటంటే ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి నీటి పరీక్షా పత్రం లీకేజీకి పూర్తి బాధ్యత ఆయన వహించి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ కూడా సూటిగా ఇదే డిమాండ్ చేస్తూ ఉంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి ఎన్టీఏని రద్దు చేయాలని కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. అందుకే ఈరోజు నెల్లూరులో విద్యార్థులను కలుపుకొని ఏదైతే పెద్ద ఎత్తున ర్యాలీతో పాటు ధర్నా కార్యక్రమం చేపట్టాం. అయితే ఈరోజు 21వ రోజు కేంద్రం ఢిల్లీలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి అక్కడ బలవంతంగా సోనం వాంగ్చుక్ గారి ఆమరణ నిరాహార దీక్షను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. చర్చలు జరపకుండా, కనీసం విద్యా వ్యవస్థ పైన దృష్టి పెట్టకుండా మీరు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. ఈ విధమైనటువంటి కార్యక్రమాలకి మళ్ళా మీరు పూనుకుంటే ఈరోజు ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం.